నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్లోకి చాలా డిఫరెంట్ స్టైల్లో చట్నీలు అనేది చేసుకుంటూ ఉంటామండి. ఈ చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేం చట్నీ అంటే ఉల్లిపాయ టమాటో చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, పొంగల్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే కాకుండా అన్నంలో కూడా వేసేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి దూరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా ఆ మినపప్పు, పచ్చిశనగపప్పు మాడిపోతాయండి. వేగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలని వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని అవి కూడా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం దోరగా లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంతా పుదీనా ఆకులను కూడా వేసేసుకొని అలాగే ఒక 3 పెద్ద సైజులో ఉన్న టమాటోలను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు ఈ టమాటోల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటో ముక్కల్ని ఇలా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటోలు వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కంటిన్యూగా కాకుండా మధ్యలో నిలుపుకుంటూ పచ్చడిని చూడండి ఈ విధంగా చూపించిన విధంగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీనంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి చట్నీ అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీకి పోపు వేసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని చివరగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని ఈ చట్నీలో వేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా చాలా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఉల్లిపాయ టమాటో చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేశానో. మామూలుగా మనం పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి చట్నీ అలా తింటూ ఉంటాం కదా అండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఉల్లిపాయ టమాటో చట్నీ చేసేసుకొని వేడి ఇడ్లీలతో అలాగే దోశలతో, పూరి, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఉప్మాలోకి, పొంగల్లోకి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు. అలాగే వేడి అన్నంలో ఈ చట్నీ వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి. కాబట్టి ఇలా మనం చట్నీని చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.